దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి ఒక ప్రత్యేకమైన వాక్య భాగం మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యము రెండు భాగాలు ఉంది. రెండు భాగాలు అంటే మేలు చేత కీడును జయించు అనే వాక్యము తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఆ ప్రాముఖ్యమైన విషయం, అందుకే నేను 20వ వచనం కూడా చదవలేదు. 21లో ఒక ప్రత్యేకమైన వాక్య భాగం ఉంది, అది మనం వినాలి. మనం ఆరాధన వర్తమానంలో విన్నదానికి కూడా కొంత టచ్ అవుతుంది. ఆ 3వ పాయింట్కి సంబంధించి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఉంది. రెండు భాగాలు. ఒకటి, కీడు వలన జయింపబడకు. రెండవది, కీడును మేలు చేత జయించు. రెండు ప్రత్యేకమైన అంశాలు. రెండవ అంశం చాలా కీలకమైంది. అయితే దానికంటే ముందు ఇది కూడా మనకు చాలా అవసరం. కీడు వలన ఓడిపోకు. కీడు వలన ప్రభావితం కాకు అనేది మన వాక్యం. అర్థమవుతుంది కదా? ఏంటి వాక్యం? కీడును బట్టి లొంగిపోకు, కీడుకు ఓడిపోకు. కీడు ఎందుకు వచ్చింది? కీడు వెనకాల ఎవరున్నారు? ఆ యొక్క శత్రువు యొక్క ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి అంటే 2-3 విషయాల్లో ఏదో ఒకటైనా జరిగినా చాలనుకుంటాడు. వాడికి 10 విషయాలు ఉంటాయి కీడును కలుగజేయడంలో. అందులో చాలా విషయాలు ఉన్నాయి. వాటిని ఇంట్రడక్షన్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీడు వలన నీవు ఆపరేట్ చేయబడాలి, అది మాత్రమే వాడు కోరుకుంటున్నాడు. కీడుకు నీవేం కావాలి? ఆపరేట్ కావాలి. దేవుని చేత ఆపరేట్ చేయబడే నీవు వాడి రిమోట్లోనికి ఆపరేట్ చేయబడేది జరగాలి. జరిగితే ఏమవుతుంది? ఆడిస్తాడిట. నువ్వు వేగంగా వెళ్ళాలంటే నొక్కుతాడు, పాజ్ నొక్కుతాడు, నువ్వు అక్కడే ఆగిపోతావు. వెనక్కి తిప్పుతాడు. ఇక ఆడుతూ ఉంటే అలా ఆడడానికి వాడు శత్రువు. వాడికి మనం శత్రువులో, వాడి మాట మనం వినం. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే కీడు అనే దాన్ని రప్పించి దానికి మనము కదలాలి. కీడు వలన మనం ఆపరేట్ చేయబడాలి. కీడు వలన మనము జయించబడాలి, ఓడిపోవాలి. కాబట్టి ఇక్కడ ఈ భాగం చాలా కీలకమైంది. కీడు వలన నువ్వు దెబ్బతినాలి, అది వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి కీడును జయించు. ఎలా? మేలు చేత. అది తర్వాత మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన అంశం. అయితే దానికంటే ముందు కీడుకు నీవు ఓడిపోకు, కీడు వలన జయించబడకు, కీడు నిన్ను జయించనివ్వకు. అద్భుతమైన వాక్యం కదా? అద్భుతమైన వాక్యము ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ? నా బుక్కులో ఉన్నది కాదు, రోమాపత్రిక 12వ అధ్యాయము 21లో ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. కీడు వలన జయింపబడకు, కీడు వలన ఓడిపోకు, కీడుకు లొంగిపోకు అనేది వాక్యం. ఈరోజు అనేకులు బలహీనమయ్యేది ఎందుకు? కీడు, చెడు, నష్టం జరిగింది దానికే. కీడుకి ఏమవుతున్నారో తెలుసా? దెబ్బతింటున్నారు. కీడుకి ఏమవుతున్నారో తెలుసా? లొంగిపోతున్నారు, ఓడిపోతున్నారు, గాయపరచబడుతున్నారు. వారి ఆత్మీయ వేగం తగ్గిపోతుంది, వారు బలహీనమవుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఆగిపోతున్నారు.
భయపడుతున్నారు, పిరికివారుగా మారుతున్నారు, వెనుకంజ వేస్తున్నారు, వెనుదిరుగుతున్నారు, ఆగిపోతున్నారు, తిరుగుబాటు కూడా చేస్తున్నారు. కీడుకు సంబంధించిన ఉదాహరణలు చెప్తేనే నా సమయం అయిపోయేటట్టుంది. అంత తక్కువ సమయం మనకుంది. కీడు వలన ఏం జరిగింది అనే విషయాలు మనం చూస్తే కీడుకు భయపడి లొంగిపోతున్నారు. ఒకడు శత్రువు బయట నుండి కేకలేస్తున్నాడు అంట, డోర్ తెరువు, లేకపోతే డోర్ బ్రద్దలు చేస్తానని. వెంటనే డోర్ తెరిచారట. వాడికి బ్రద్దలు చేయడం రాదు, అందుకే వాడికి కేకలేస్తున్నాడు. అది తెలియని వ్యక్తులు ఎంత సులువుగా ఎలా జరిగిందో చూడండి. కాబట్టి వాడు డోర్ బ్రద్దలు చేస్తే వాడి ఆట ఉంటుంది. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి భౌతికంగా సంబంధించి. ఇక నేను దాంట్లోకి వెళ్తే చాలా రియల్ స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది. ఈ కీడుకు ఎవరైతే భయపడలేదో వారు విజయాలు సాధించిన స్టోరీలన్నీ ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కీడుకి ఎవరు లొంగిపోయారో అలా శత్రువు ఏలుబడి చేస్తూ వచ్చాడు. ఎవరైతే లొంగిపోలేదో వారి ద్వారా వాడి చెరలో ఉన్న వారందరూ కూడా విడుదలైన సందర్భాలు బోలెడని ఉన్నాయి. అది మనం గ్రహించాలి. సరే, ఏది ఏమైనా వాక్యం చెప్తుంది, కీడు వలన జయింపబడకు, కీడు స్వాధీనంలోనికి వెళ్ళకు, కీడు వలన దెబ్బతినకు, కీడు వలన ఓడిపోకు. కీడును జయించాలి. కీడు నిన్ను లొంగ తీసుకోవద్దు, కీడు నిన్ను చేతిలోకి తీసుకోవద్దు, కీడు వలన ప్రభావితం కావద్దు. కీడు నువ్వు జయించాలి, కానీ కీడు నిన్ను జయించనివ్వకు అంటుంది దేవుని వాక్యం. కాబట్టి కీడు వలన భయపడి లొంగిపోతున్న వారు ఉన్నారు. కీడు వలన కృంగిపోయి చేత కాని వారు, అసమర్థులు, నిర్జీవములోనికి వారికి ఉన్న ఉత్సాహాన్ని కోల్పోయి జీవచ్ఛవాలుగా పడి ఉంటున్నవారు. కారణాలు ఏం చెప్తారు? వాళ్ళకున్న నష్టాల గురించి మాట్లాడతారు. ఎందుకు కృంగిపోయావు? కారణం చెప్తూ ఉంటారు. అవన్నీ ఇతరులకు సంబంధించినవి. నా భార్య తప్పు చేసిందండి, నా కూతురు తప్పు చేసింది, నా కొడుకు తప్పు చేశాడు, నువ్వెందుకు అయ్యావు? కీడు వలన చూడండి, దాని వెనకాల సాతాను ఉన్నాడు, కానీ నువ్వెందుకు బలహీనమయ్యావు? ఏలియా కృంగిపోయాడు. ఏలియా కృంగిపోయాడు కదా. ఎందుకు కృంగిపోయావు? నువ్వు బాగున్నావు, నీ దేవుడు బాగున్నాడు, మధ్యలో నువ్వెందుకు కృంగిపోయావు? కారణము దేవుడు కాదు, కారణము నువ్వు కాదు. నీ ప్రార్థన కూడా ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ప్రార్థనలో దర్శనాన్ని చూచి, దేవుని ప్రత్యక్షత చూచి, ఆయన చేయబోతున్న కార్యాల యొక్క గుర్తులను చూసి వాటిని చెప్పి, చూడు సముద్రం నుండి ఏదో లేవబోతుంది, అక్కడ లేవట్లేదు, లేవబోతుంది అన్న విషయాన్ని ముందుగానే చూశాడు. ఆయన ప్రార్థనలో ఏం చూస్తున్నాడు? జరగబోయేవి కూడా చూస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన? తీవ్రతరమైన ప్రార్థన, తీవ్రతరమైన ప్రార్థన చేశాడు. అక్కడి నుండి వచ్చాడు. ప్రార్థనలు ఏమి నుండి రాలేదు, ప్రార్థన శిఖరము నుండి వచ్చిన వ్యక్తి. ఎందుకు కృంగిపోయాడు? దేవుడు బాగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు. కీడు వలన ఓడిపోతున్నాడు. దేవుడు బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, కానీ కీడును ఆపలేకపోతున్నా. కీడుకు కారణమైన వ్యక్తిని వంచలేకపోతున్నా. అటు వంచట్లేదా నువ్వు? ఏంటి, నీవు యెజబెలు యొక్క ఆయుధానికి లొంగిపోతావా? ఏమంటున్నాడు? ప్రభు, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో. నువ్వు చావాలనేది ఎవరి నిర్ణయం? శత్రువు యొక్క నిర్ణయం. ఇప్పుడు నీది కూడా అదే ప్రార్థన, దానికి వంతుపడుతున్నావు. కీడు వలన నిర్జీవమైన పరిస్థితి. అలాగే కీడు వలన యోబు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? ఏం జరిగింది అనే పరిస్థితి మనం చూస్తే 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల
కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసారా? ఎందును బట్టి? ఏమికైనా అనారోగ్యం వచ్చిందా? ఏమికేమైనా రోగం వచ్చిందా? నేను చాలా చక్కగా ఉంది. యోబుకు వచ్చింది కష్టం. మాట్లాడాల్సింది ఎవరు? యోబు. యోబు మాట్లాడలేదని ఈమె మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి? ఈమె ఏం మాట్లాడాలి? నువ్వెంత గొప్ప వ్యక్తివి, నాకే ఒక కురుపు వస్తేనా మూలకు పండుకునేదాన్ని. ప్రార్థన తర్వాత, దేవా నువ్వు ముందు స్వస్థపరచు. రోగం పెట్టి ప్రార్థన అంటావా? ప్రార్థన లేదు, ఏం లేదు. లేక నేను పరలోకం కొరకు ఏం సంపాదించుకోను, ఈరోజు నేను పని చేయను. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడను ఏమన్నాడు? అప్పుడే అప్పుడు కాదు, అప్పుడే. ఆ డేలో ఏముంది? ఆ డేలోనే అంతా ఉంది. అంటే ఇదివరకు నా బలాలను గురించి మాట్లాడి స్థాపించిన బలము కంటే అనేది అక్కడ ఉందన్నమాట. అప్పుడే, అంతకుముందు బలవంతుడు, అంతకుముందు తన బలాన్ని గురించి ఎన్నో రికార్డులు ఉన్నాయి అతనికి. దాన్ని మించింది ఇక్కడ జరగబోతుంది. అందుకే అప్పుడే అని అన్నాడు. అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. యోబు భార్య వచ్చి ఏమంటుంది? ఏమనాలి అసలు? నీవెంత గొప్ప వ్యక్తివి, నీ విశ్వాసం ఎంత గొప్పది, నీ యథార్థత లోతు సముద్రం అంత లోతు అని చెప్పాలి ఆమె. అంతే కదా? ఆమె చెప్పాల్సింది, నీ యథార్థతను ఒకవేళ దేవుడే పరీక్షిస్తే కొలవలేనంత లోతు నీది. తన యథార్థత గురించి కూడా ఆయన మాట్లాడాడు. మరణ మగునంత వరకు నా యథార్థత విడువను అన్నాడు. ఆయన ఆ విధంగా అన్ని బాధలతో ఉంటే, యోబు భార్య చక్కగానే ఉంది, ఆమెకు ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం యొక్క ఆనందం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆ భాగ్యము అన్నిటిని అనుభవిస్తూ ఆమె వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి. నీ యథార్థత విడువు. అది కాదు, అయ్యా ఏమన్నా సహాయం కావాలా, నేను చేయదగింది ఏదైనా, అది కదా అడగాలి. లేదా మౌనం కూర్చో. ఏం చేయాలి? తనకు కీడు జరిగింది. కీడు వలన ఈమెమవుతుంది? ఈమె ప్రభావితం అయిపోయింది అనుకుందాం. సరే, నీ వరకు నువ్వు ఉండు, రోగంతో ఉన్నాను కాబట్టి నేను కడగా ఉంటాను, నువ్వు ప్రత్యేకంగా ఉండు, ఐసోలేట్ చేయబడు, ప్రత్యేకంగా ఉండు. ఎందుకంటే నా ద్వారా అందరికీ వైరస్ సోకుతుందేమో, నేను అసలే బలహీనంగా ఉన్నానని ప్రత్యేకంగా ఉండాలి. ఈమెదో ఉజ్జీవపరిచేటట్లుగా వచ్చి యోబు దగ్గరికి వచ్చి సహాయము చేయకపోగా, నీ యథార్థత విడువు, నువ్వు దేవుణ్ణి దూషించు, తర్వాత చచ్చిపో. 3 మాటలు ఎలా ఉన్నాయండి? ఏమైంది ఈమెకు? అయింది ఈయనకు కదా. సరే, ఆమెకు కూడా ఉంది, కానీ ఆరోగ్యం బాగుంది కదా. నీకు కొన్ని ఉన్నాయి. యోబుకు అవి జరిగిన తర్వాత సైతాన్ ఏమంటున్నాడు? యోబుకి ఏం జరిగింది? ఏం జరిగిందా? ప్రపంచంలో గొప్పవాడు, అందరూ చెప్పుకునే గొప్పతనం ఉన్నవాడు, ఆ ఖండములో, ఆ తూర్పు దిక్కునున్న ఆ జనులందరిలో కూడా, దేశాలన్నిట్లో గొప్పవాడు, అన్ని పోయాయి. అతనికి ఉన్న పని వాళ్ళను గురించి చెప్తే ఇంత వందల మంది, వేల మంది పని వాళ్ళు ఉన్నారు అతనికి. సౌకర్యాలు, మన సౌకర్యాలు చెప్పాలంటే ఏంటండి? వాషింగ్ మిషన్ ఒక సౌకర్యం, డిష్ వాషర్ ఒక సౌకర్యం, ఇలాంటి సౌకర్యాలు వేలు కొలది ఉన్నాయి ఆయనకు. అవన్నీ పోయాయి. సైతాన్ అంటాడు, ఏం పోయింది ఆయనకు? ఏం పోయింది? ఒకడు ఆరోగ్యం కోసం ఏం చేస్తాడంటే ఉన్నదంతా ఇస్తాడు, ఆరోగ్యంలో నిండు కుండలాగా ఉన్నాడు. ఏం పోయింది యోబుకు అంటున్నాడు దేవుని దగ్గర. మీకు అర్థమైందా? మరి ఆ రకంగా చూస్తే యోబు వారికి ఏం పోయింది? నిండు కుండలాగా ఉంది కదా. కీడు వలన జయింపబడకు. ఎంత ప్రాముఖ్యమైన అంశం మీకు అర్థమవుతుందా? అది మనం గుర్తించాలి. కీడు వలన జయింపబడకు. యోబు భార్య యాత్ర విడిచిపెట్టమంటుంది, దేవుణ్ణి దూషించమంటుంది, చావుమంటుంది. కీడు వలన ఏమైంది? ఆమె ఓడిపోవడం మాత్రమే కాకుండా
సాతానుకు ఒక ఆయుధంగా మారింది ఓడించడానికి. చూడండి, ఆమె ఓడిపోవడం మాత్రమే కాకుండా ఇంకేం జరుగుతుంది? గెలిచిన వారిని, ఇంకా ఓడిపోకుండా పోరాడుతున్న వారిని కూడా బలహీనపరచగలిగిన సాతాను యొక్క అధునాతనమైన ఆయుధముగా సాతాను చేతిలో అక్కడ ఉండే పరిస్థితిని, దుస్థితిని లేదా బలహీన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కీడు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మాత్రమే కాదు, నీ ఆత్మని మాత్రమే కాదు, నీ మనసును మాత్రమే కాదు, నీ విశ్వాసాన్ని మాత్రమే కాదు, భక్తిని మాత్రమే కాదు, ఆత్మీయతను మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులను కూడా, నిలబడ్డ వారిని కూడా పడిపోయేటట్లుగా. కీడు వలన జయింపబడకు. మనకు మాత్రమే కీడు కాదు, అందరికీ కీడు చేసే కీడుకు సంబంధించిన సాతాను కర్మాగారంలో పుట్టిన అధునాతన ఆయుధంగా మనం మారాల్సి వస్తుంది. ఎంత పెద్ద అంశం ఉంది ఇక్కడ. కీడు వలన జయింపబడకు, కీడు వలన దెబ్బతినకు అనేది మనం చూస్తున్నాం. తర్వాత మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 30వ అధ్యాయములో సిక్లగు ప్రాంతములో ఇంతకుముందు మనం విన్నాం, దావీదు ఫిలిస్తీన్లకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్తే ఆ యొక్క ఆకీషు అనే ఆ రాజు దగ్గర బ్రతుకుతున్నాడు. ఎందుకంటే సౌలు ఉండనివ్వట్లేదు తన ప్రాంతంలో. వీలు కాని పరిస్థితిలో ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు ఆకీషు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు దావీదు నేను కూడా సహాయం చేస్తానని వెళ్ళాడు. దావీదుతో ఉన్నవారు వెళ్ళారు. అప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు, ఇతడు మనతో ఉండడం మంచిది కాదు, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు గనక మనం ఏది అధునాతన ఆయుధం అంటున్నామో అది కనుక రివర్స్ అయితే మన అందరి పని అయిపోద్ది అని వారు తెలివైన ఇక్కడ చెప్పాలంటే దావీదును పంపించేశారు. కాబట్టి దావీదు తన సైన్యం 600 మందితో కలిసి తిరిగి తన ప్రాంతానికి, సిక్లగు ప్రాంతానికి వచ్చేసరికి పరిస్థితి చూడండి. వారు చక్కగా నిర్మించుకున్న గృహాలు తగలబడిపోతున్నాయి. భార్యలు లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, వారి పశువులు, వారి ఆస్తి లేదు. ఒక చెత్త తగలబెడుతున్నట్లుగా తగలబడిపోతున్న పరిస్థితి. అందరికీ నష్టం జరిగింది, అందరికి కీడు జరిగింది. దావీదుకి ఎంత కీడు జరిగింది! దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. జరిగింది కీడు, నష్టం. అయితే దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉండగా మిగిలిన అతని సైన్యం, అతని చేత ఆదరణ పొందిన వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు, బ్రతుకు వద్దని ఎడారులోకి వచ్చి అరణ్యంలోనికి వస్తే ఆయనే ఆదరించాడు. కొంతమంది అతని బంధువులు, యోధులు అతనితో పాటు చేరారు. వీరందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, దీని అంతటి కారణం దావీదు అనుకుంటున్నారు. దావీదు అంటే ఆయన ఇల్లు కాలిపోయి, ఆయన భార్యలు వెళ్ళిపోయి, ఆయన కుమారులు కుమార్తెలు వెళ్ళిపోయి, ఆయన దిక్కు లేని వాడిగా మీతో పాటు కూర్చున్నాడు. వీరందరూ ఏమనుకుంటున్నారో మనం చూస్తే 6వ వచనం, 30వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఏంటండి, దావీదును చంపడానికి వీళ్ళందరూ ఒకటైపోయారు. ఇది ఎక్కడి విచిత్రం! దావీదు అనుచరులు, దావీదు చేత సహాయం పొందిన వారు, అందుకే కుటుంబాలు ఏర్పడ్డాయి, అందుకే నివాసాలు ఏర్పడ్డాయి, అందుకే ఒక గుర్తింపు వారికి వచ్చింది, అతిశయం వారికి వచ్చింది. దిక్కులేని స్థితిలో ఉన్న వారికి వీరందరూ కలిసి ఇప్పుడు ఏమంటున్నారు? దావీదు మీద తిరగబడుతున్నారు. ఆయన ఏం చేశాడు? తన పనికి ఏమైనా తీసుకెళ్ళాడా? మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో ఆ రాజుకు సహాయం అవుతే వెళ్దామని మీరందరూ అంటేనే వెళ్ళాడు. తనకు కూడా అదే నష్టం జరిగింది. మనుషులు ఎలా తయారవుతారు? వారికి కలిగిన నష్టాన్ని బట్టి మంచిగున్న వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటారు. శాంతిగా ఉన్న వాళ్ళ శాంతి ఎందుకు ఉండాలి? వీళ్ళెందుకు విశ్వాసంలో ఉండాలి? వీళ్ళెందుకు సమాధానంగా ఉండాలి? వీళ్ళెందుకు భక్తితో ఉండాలి? వీళ్ళెందుకు అని వాళ్ళ మీద పడుతూ ఉంటారు. చూడండి, దావీదును చంపడానికి, అంటే కీడు వలన జయించబడితే ఎంత దూరం వెళ్ళిపోతామో, ఇవన్నీ కూడా ఎంత ప్రమాదకరమైన విషయాలు. అలాగే సౌలు రాజును చూస్తే దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. ఎందుకు?
ఎందుకు చంపడానికి తిరుగుతున్నావు? తనకు ఒక అవమానం కలిగింది. ఆ అవమానములో కాపాడే వ్యక్తి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇతని ప్రాణం తీయబడుతుంది. ఇతని భార్య, ఇతని కుమారులు చెరలోనికి వెళ్తారు. ఆ పరిస్థితిలో ఏదో ఒక ప్రకటన చేశాడు. ఇటువంటి లోతైన విషయాలు ఉన్నాయి. సరే, మనం ముందుకెళ్దాం. అటువంటి పరిస్థితిలో దావీదు కాపాడాడు. కాపాడినందుకు ఇంతవరకు జరిగిన విజయాలు వేరు, ఈ రోజు జరిగిన విజయాలు వేరు. ఇంతకు ముందు యుద్ధం జరిగేది, కానీ ఈరోజు యుద్ధము జరగకుండా అందరూ లొంగిపోవడానికి రెడీ అయిన పరిస్థితి. ఊహించలేంది అది, ఊహించలేంది. ఒక రాక్షసుడు జన నష్టం ఎందుకు? మీలో ఒక్కరిని ఏర్పాటు చేసుకునండి, వాడు నన్ను ఓడిస్తే మేమందరం దాసులం అవుతాం, నేను వాడిని ఓడిస్తే మీరందరు దాసులు కాండి, కొట్టుకొని చచ్చుడు ఎందుకు అని ఒక పిలుపును పిలిచాడు, ఒక పిలుపునిచ్చాడు. ఇలాంటిది ఉంటుందని అసలు ఎవరికి తెలిస్తే ఆ యుద్ధాభ్యాసమే మానేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి 40 రోజులు యుద్ధము చేయడానికి వచ్చి ఎలా ఉన్నారు? బంధించబడిన వారులాగా ఉన్నారు, గడగడ వణుకుతో. మరి ఈ యుద్ధాన్ని దేంతో పోల్చాలి? ఈ విజయాన్ని దేంతో పోల్చాలి? అందుకు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వారు పాడారు. ఆయనకు అవమానం కలిగింది, నష్టం కలిగింది. సరళి, నిజమే కదా. ఇంతవరకు జరిగిన విజయాలు వేరు, ఇది వేరు. ఇంతవరకు యుద్ధం చేయడానికి అడుగు వేశాం, కానీ ఈరోజు అందరూ ఉన్నా కూడా అందరూ ఏకమైన అడుగు వేయలేకపోయాం. యుద్ధం వేరు, నిజమే అని అంగీకరించాల్సిన వ్యక్తి అంగీకరించలేక ఆ కీడుకు లొంగిపోయి ఏం చేస్తున్నాడండి? తనకు మేలు చేస్తున్న దావీదునే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసూయ మత్సరమును బట్టి పగ ప్రతీకారాల్లోనికి వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేస్తే అతడు పారిపోతుంటే పారిపోయిన వ్యక్తిని కూడా ఎక్కడుంటే అక్కడ ఎవరు ఆశ్రయం ఇస్తే వారందరిని కుటుంబాలను నరికివేస్తూ వెళ్తున్నాడు. ఏంటి? ఎన్ని చేస్తా? దేవుని శిక్షించాలంటే ఎన్ని శిక్షలు వేయాలి నీ మీద? కీడు వలన జయించబడకు, కీడు వలన ఓడిపోకు, కీడుకు లొంగిపోకు, కీడు వలన దెబ్బ తినకు అనేది ఎంత ప్రాముఖ్యమైన వాక్య భాగం మీరు ఆలోచించండి. మేలు చేత కీడు జయించు అని వెళ్ళాలి, కానీ దానికంటే ముందు కీడు వలన నువ్వు జయించబడకు. అలాగే కీడు వలన వివాదములు, గొడవలు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో. 1 కొరింథీ 6వ అధ్యాయము 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. కేవలం ఏంటి? లోపం. లోపం ఎందుకు కలిగింది? వ్యాజ్యము ద్వారా. వ్యాజ్యం ఎందుకు కలిగింది? అన్యాయం ద్వారా. అన్యాయము జరిగింది, అందులో ఆత్మీయతను చూపించాల్సింది. వీరు కీడుకు లొంగిపోయారు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇన్ని రకాలైన సమస్యలు, కీడుకు భయపడడం, పెరిగివారుగా మారడం, లొంగిపోవడం, కృంగిపోయి నిర్జీవంగా తయారవ్వడం, కృంగిపోయి తిరుగుబాటు చేయడం, యథార్థత విడిచిపెట్టడం, మారిపోవడం, తర్వాత తిరుగుబాటు చేయడం, పగా ప్రతీకారాలకు వెళ్ళడం, వివాదములు, గొడవలు, శరీర సంబంధమైన లోపములు, ఆత్మీయ పరిపక్వతను కోల్పోవడం, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 విషయాలు, 4 సబ్జెక్టులు. ఒక్కొక్కటి ముఖ్యం అనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గంట. 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొదటిది, కీడుకు భయపడి లొంగిపోకు. అహరోను మీరు జ్ఞాపకం చేసుకునండి. మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవుని యొద్దకు వెళ్ళి శాశ్వత కాలం, దేవుడు మీకు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి మీ మీదికి వచ్చే మీకంటే బలమైన జనాంగములు మీ ముందు ఓడిపోవడానికి మీకుండాల్సిన క్వాలిటీని గురించి దేవుని నుండి తెలుసుకొని వస్తాను అంటే వారే సాగనంపారు. వారే మీరు విని చెప్తే చాలు అన్నారు, ఎందుకంటే మేము చచ్చేటట్లు ఉన్నాం అని పంపించారు. వాళ్ళు పంపించారు కదా, వాళ్ళే చెప్పారు కదా, మీరు వినండి, ఇక మేము తట్టుకునే స్థితి లేదు, ఇక్కడ చచ్చేటట్టున్నాం మేము. ఉరుం శబ్దం ఒక్కసారి విన్నాం అనుకోండి, అప్పటికి ఎలా ఉంటుంది? తర్వాత కంటిన్యూ వస్తుంటే ఏమవుద్ది పరిస్థితి?
లోపల దాక్కొని ఆ సౌండ్ అనేక రీతులుగా కిటికీలు వేసి డోర్లు వేసి దాన్ని తగ్గిస్తేనే కష్టంగా ఉంది. బయటికి వెళ్ళి వింటే అలా కంటిన్యూగా ఆ ఉరుము శబ్దం ఎంతవరకు వినగలం మనం? అక్కడ జరుగుతుంది అది. వారికి ఆత్మీయత లేనందుకు వారు దాన్ని వినలేని పరిస్థితి. అది మనం గుర్తించాలి. వారే పంపించారు. మోషే వెళ్ళి అక్కడ దేవుడు మాట్లాడుతుంటే వింటున్నాడు, రాస్తున్నాడు. ఈలోపు జరుగుతుంది చూడండి. ఈలోపు జరుగుతుంది. అహరోను ముఖ్యమైన వ్యక్తిగా పెడితే అహరోను లొంగ తీసుకున్నారు. మిశ్రిత జనము, తర్వాత మిగిలిన వారంతా ఒక్కటై నిన్ను చంపి మాకిష్టమైనోడిని నిలబెట్టుకోవాలా? 10 రోజులు ఏడుస్తారు, 20 రోజులు ఏడుస్తారు. తర్వాత ఎవడో ఒకడు కావాలనుకుంటారు కదా! ఏది కావాలి? రెండిట్లో ఆప్షన్ ముందు పెట్టేసరికి అహరోను ఏమైపోయాడు? వణికి చచ్చాడు. కాబట్టి లొంగిపోయాడు. మీరేం చేయమంటే అది చేస్తారు. ఒక దూడని చేశాడు. ఇదే యెహోవా అని చెప్పు. కొన్ని చెప్పకూడదు ఇక్కడ. మరి అలాంటి పరిస్థితి ఉన్నదే, వాక్యం మీరు చదువుతుండే. నాకైతే అవి కష్టంగా ఉన్న విషయాలు. ఏంటి దూడని చేయడం ఏంటి? అది దేవుడు అనడం ఏంటి? దూడ దేవుడా? దేవుడు అంటే అసలు ఏంటి? దేవుడు అంటే అసలు ఏంటి? ఈ సృష్టిని గురించే తెలుసుకుంటే, ఈ సృష్టిలో ఉన్న శక్తిని గురించే, మెరుపు, ఆ ఉరుము, అక్కడే మన కష్టము. అలాంటి కోట్ల కొలదిగా కుటుంబాలుగా సైన్య సమూహాలు, నిన్న కూడా చదివారు, సైన్య సమూహాలు, సైన్యాలే అవి గడగడ వణుకుతున్నాయి. సూర్య చంద్రులు ఆయన వస్తున్నాడన్న వార్త విని గడగడ వణుకుతున్నారు తమ నివాసాల్లో. ఆయన ముందు వస్తున్న వాళ్ళను చూసే. దేవుడు అంటే ఏంటి అసలు? ఒక దూడని చేయడం ఏంటి? దూడ దేవుడు అనడం ఏంటి? మరలా నేను ఐగుప్తు నుండి రప్పించిన యెహోవా ఇదే అనుమంట అన్నాడండి. కీడు వలన ఏమయ్యాడు? లొంగిపోయాడు. లొంగిపోవడం గురించి మన వాక్యంలో అనేకమైన విషయాలు మనం చూడవచ్చు. సమయం ఉంటే మనకు సమయం ముగింపులోకి వచ్చింది. ఇక నేను పరిగెత్తాలి కాబట్టి త్వరగా మనం విందాం. కీడు వలన లొంగిపోకూడదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదే పరిస్థితి మోషేకు వచ్చింది. ఏమొచ్చిందంటే మోషేకు సంబంధం లేదు, అహరోను మీదకి వచ్చింది. అదే మళ్ళీ మోషే జోలికి రాలేదు ఎవరు. ఎందుకంటే మోషే చేసే పని ఏ వ్యక్తికి సాధ్యం కాదు. దేవుని మాట వినడమే సాధ్యం కాదు. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు దేవుడం ఎవరికి సాధ్యం అవుతుంది? మోషతో ఎవరు పెట్టుకోలేదు. కానీ అహరోనుతో, ఆ లేవి కుటుంబంలో మొక్కిడు అనుకున్న వ్యక్తి, ఈ అహరోను ఒక్కడే ఎందుకు చేయాలి? అహరోను కుటుంబం ఎందుకు వారు మాత్రమే యాజకత్వం చేయాలి, మేమెందుకు చేయకూడదు అని ఆ కోరహు ఆ పెద్దలందరితో సమావేశం. ఎందుకు సమావేశం? అసలు ఒక దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? బలపరచడానికి, నేర్చుకోవడానికి, వినడానికి, చెడగొట్టడానికి వెళ్ళాడు. దీన్ని మామూలుగా ఆత్మ నడిపింపు మనకు తెలుసు. దీన్ని ఏమనాలి? కాబట్టి అహరోనుకు వ్యతిరేకంగా సర్వ సమాజం పెద్దలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. పెద్దలందరూ సర్వ సమాజాన్ని అహరోనుకు వ్యతిరేకంగా నిలబెట్టారు, అందరినీ. ఇది పరిస్థితి. మోషే ఒక్కడు ఈ అహరోను కొరకు నాకెందుకు అనుకోవచ్చు, అనుకోలేదు. మోషే ఒక్కడు నిలబడ్డాడు. అలాగైతే నువ్వు ఒక్కడివే ఉంటావు అహరోను తరపున. మీ ఇద్దరిని పక్కన పెట్టడం, మా లక్షల మందికి నీ వైపున మూడో వ్యక్తి కూడా లేడు. వారి బెదిరింపు చూడండి. మోషే నిలబడ్డాడండి, అక్కడ నిలబడ్డాడు. ఇక మోషే బలహీనపడే కొన్ని మాటలు వదిలాడు. కోరహు, దేవుని సమాజం మీద హెచ్చించుకుంటున్నావు నువ్వు గర్వాంధుడివి, గర్విష్టివి, దేవుని సమాజం మీదనే నేనే గొప్ప అనుకుంటున్నావని మోషే మీద వదిలేడండి. మోషే సాగిల పడ్డాడు. ఒక్కడవే పరిశుద్ధుడు అనుకుంటున్నా మోషే, ఒక్కడవే పరిశుద్ధుడు అనుకుంటున్నా. ఈ సర్వ సమాజములో ఉన్న ప్రతివాడు కూడా పరిశుద్ధుడే. ఎలా తీసుకొచ్చాడో చూడండి. ఇక అదంతా అత్యంత నాటకీయంగా చెప్పాలంటే ఎలా ఉంటుందో.
మంత్రముగ్ధులయ్యే పరిస్థితి. నిజమే, వాళ్ళందరినీ అట్లా కట్టిపడేశాడు ఆ కోరహు అనేవాడు. అప్పుడు మోషే నిలబడ్డాడు. నిలబడి ఎవడు పరిశుద్ధుడో రేపు దేవుడు తెలుస్తాడు, దేవుని ముందుకు రండి అని. ఆ విధంగా అక్కడ దేవుడు ఉండి కార్యం చేయకపోతే ఎలా ఉండేదండి? ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నదే జరిగేది. దేవుని భయం లేకుండా ఉన్నవారు వారి ద్వారా ఈ రోజు జరుగుతున్నవి ఏవి ఉన్నాయో అలాగే ఉండేది. సరే, ఏదేమైనా కీడుకు భయపడి లొంగిపోకూడదు అనేది మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 11:35లో వారికి వచ్చే శ్రమల మధ్యలో విశ్వాస వీరులకు సంబంధించిన దాంట్లో వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటకే ఇష్టపడ్డారు అని వాక్యం చెప్తుంది. యాతన, టార్చర్, చిత్రహింస జరుగుతున్న పరిస్థితిలో ఎందుకయ్యా మీకు ఇది? ఇల్లు, వాకిలి, సౌకర్యాలు, జీవితం కళ్ళ ముందు చూపించి అది నీకు ఇచ్చేస్తాం, ఎందుకు ఈ బాధలు పోదు అంటే అదొద్దు. ఈ బాధలే సన్మానం, కిరీటం ధరించుకుంటానని విడుదల పొందడానికి ఒప్పుకోలేదు. మాకు ఈ యాతన నుండి విడుదల వద్దు. చూసారా ఎటువంటి వ్యక్తులు వారు? విశ్వాస వీరులు. ఆ కొండ గుహలో బ్రతకడం ఎందుకు? అసలు మీకు వస్త్రాలే ఇవ్వము అంటే గొర్రె చర్మం వేసుకొని బతికారు వాళ్ళు. దేని కొరకు? విశ్వాసం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, నిత్యత్వము కోసం. ఇక్కడ బ్రతుకు కాదు అక్కడ బ్రతుకు కావాలి అని వారు అలా ఉన్నారు. కాబట్టి కీడు వలన భయపడి లొంగిపోకూడదు అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. వాటికంటే విలువైన వాటిని దొంగిలించాలనే సాతాను ఇటువంటివి పెడతాడు. మనం అప్పుడు భయపడతాం, అయ్యో విలువైంది ఇవ్వాల్సి వస్తుంది. ప్రాణం కూడా విలువైంది కాదు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలకు ప్రాణం కూడా విలువైంది కాదు. దేహమును చంపువాడికి భయపడక అన్నాడు. అక్కడ భయపడితే ఏం జరుగుద్ది? వాడు కోరింది ఇచ్చేస్తాం. ఏంటి వాడు కోరుతున్నది? క్రీస్తునందలి విశ్వాసం ఇవ్వకూడదు. నువ్వున్న ఆత్మీయ అంతస్తు వాడికి లేనిది నీకు దొరుకుతుంది. వాడు ఆశించింది నీకు దొరుకుతుంది. వాడికి దొరకాలి అసలు. అది దేవుడు తన ప్రేమ ద్వారా మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి అంతస్తులో నువ్వు ఉండకూడదని వాడు అనుకొని నిన్ను బెదిరిస్తుంటే తీసుకో ఈ అంతస్తు అని నువ్వు ఇచ్చేస్తే ఎలా? అందుకే కొన్ని విషయాలు ప్రాణం కంటే గొప్పవి. ప్రాణం కంటే గొప్పవి. ఒక స్త్రీని ఒక పొలములో ఒంటరిగా ఒక వ్యక్తి పాడు చేయడానికి వచ్చినప్పుడు, ఒంటరిగా ఉంది, ఎవ్వరూ లేరు. ఆ పరిస్థితిలో ఆమె గనక కేకలు వేయకపోతే, అరణ్యంలో ఉన్న నా కేకలు వేసిన ఇంటి దాకా కాదు కదా, ఈ అరణ్యంనే దాటవు అనుకుని మౌనంగా ఉంటే ఏమన్నాడు? ఆ పురుషుణ్ణి చంపి తర్వాత ఈమెను చంపండి అని చెప్తాడు. కానీ ఆమె కేకలు వేస్తే ఆ పురుషుణ్ణి మాత్రమే చంపండి, ఈమెను చంపకండి. అది ఒక దొంగలు పడి ఇల్లు దోచుకున్నట్లుగా, ఒక క్రూర జంతువు ఒక జంతువు మీద పడ్డట్లుగా అది ఆ విధంగా చెప్పారు. అంతే, అది ఈ వ్యక్తికి దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. కాబట్టి కీడు వలన భయపడి మనము లొంగిపోకూడదు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులోనే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్తా. 4 విషయాలు చెప్పాలనుకున్నాను కదా. మొదటి విషయం, కీడు వలన భయపడి నీవు లొంగిపోకూడదు అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం. రెండవదిగా, కీడుకు నువ్వు కృంగిపోకూడదు. కీడుకు నువ్వు కృంగిపోతే వాడు అనుకున్నది జరిగినట్టే. భయపడితే వాడు అనుకున్నది జరిగినట్టే. మీకు అర్థమవుతుందా? ఎందుకు భయపడాలి మనం? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడకూడదంటే, ఎవరి చేతిలో ఉన్నాం మనం? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఉన్నాం. మనం ఎట్టి విశ్వాసంతో ఉన్నామంటే మన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నా మనకు విశ్వాసం ఉంది. మనకు తెలుసు శరీరం శిథిలం అవుతుందని, అక్కడ కూడా మనం ఎలా బ్రతుకుతున్నాం? మనకు విశ్వాసం ఉంది. దాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు, దాన్ని మహిమతో నింపగలిగిన దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మనకున్నది. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము భయపడకూడదు.
నీ శరీరాన్ని, ఆత్మను నరకములో నశింప చేయగలవాడు నాకు తెలుసు అని ఎవరితో చెప్పాలి? మనల్ని భయపెడుతున్న శత్రువైన అపవాదితో మనం చెప్పాలి. నాకెవరున్నారో తెలుసా? నిన్ను నరకములో నశింప చేయగలిగిన వాడు నాకు తెలుసు. ఆయన చేతిలో నేనున్నాను. అది మనం గుర్తించాలి. రెండవదిగా కీడుకు కృంగిపోకూడదు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కీడుకు కృంగిపోకూడదు. నష్టానికి, కీడు జరిగిందని కృంగిపోకూడదు. ఎందుకంటే నీకెవరున్నారో తెలుసా? ప్రభువు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నీ నష్టాన్నే ఏం చేస్తాడు? లాభముగా మారుస్తాడు. నష్టపోయింది ఇవ్వడం కాదు, ఇవ్వడం మాత్రమే కాదు, నష్టాన్నే లాభం. దేవుడు ఇప్పుడు నీకు లాభం చేయాలంటే నీ దగ్గర ఏముండాలి? నష్టం ఉండాలి. నీ చెత్తనే ధనంగా మార్చగలిగిన వ్యక్తికి నీ దగ్గర ఏముండాలి? నా దగ్గర ఏముంది చెత్త తప్ప అంటే నేనెవరో తెలుసా? ఆ చెత్తనే నీకు డబ్బుగా మార్చగలను. అటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నావు ఈ మధ్యలో, ప్రోగ్రామ్స్. అది మనం గుర్తించాలి. కాబట్టి నీ నష్టమే, ఈ నష్టమే నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టడానికి కారణమవుతుంది. అది మనం గుర్తించాలి. ఈ నష్టమే కారణం. అసలు ఇది నీ జీవితంలో లేదు, ఈ అంతస్తు నువ్వు పొందలేవు కూడా. కానీ శత్రువు నీకు నష్టం కలిగించినందుకు వాడు ఊహించలేని అంతస్తులోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము కృంగిపోకూడదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం కృంగిపోకూడదు. ఏలియాను దెబ్బ కొట్టాడు సాతాను. దేవుడు ఏం చేశాడండి? అలాగే ఉండు అన్నాడా? నువ్వు అడిగితే కదా నేను ఏదైనా చేసేది అన్నాడా? దేవుడు ఏం చేయగలడో చూపించాడు. కృంగిపోయావు, అలసిపోయావు, ఇక చాలు, ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఫుల్ స్టాప్ పెట్టేసి నన్ను తీసుకో అని అడుగుతున్నాడు. ఇక నుండే రెడీ, వచ్చేస్తాను ఇక నేను అని రెడీగా ఉన్న వ్యక్తి చేత ఏం చేశాడండి? శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, భోజనం చెయ్యని చెప్పాడు. ఆ భోజనం చేశాడు. 40 రాత్రింబగల్లో శక్తికి మించిన ప్రయాణం. పరుగు కాదు, పరుగు మాత్రమే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరిని నియమించాలి, ఏ దేశం మీద ఏ రాజును నియమించాలి, దేవుడు ఇతని ద్వారా పలికించిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆ సిస్టాన్ని ఎలా తయారు చేయాలి, ఈయన ద్వారానే, ఈయన తరువాత ఎలాంటి వ్యక్తిని నియమించాలి, అన్నిటినీ ఈయననే నిలబెట్టి దేవుడు వాడుకున్నాడు. ఇతన్నే నిలబెట్టి వాడుకున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము కృంగిపోకూడదు. విలాపవాక్యములో కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దేవుడెవరో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నాకు దేవునిలో ఆశలు లేవు అనుకున్న సమయములోనే ఆశ పుట్టుచున్నది. నీవెంతైనా, ఎట్లా ఆలోచించినా, నువ్వెంతైనా ఏమన్నాడు? నమ్మదగిన వాడవు. నీవు ఎంతైనా ఆనుకొనదగిన వాడవు. ఎక్కడ కనీసంగా చూసినా అక్కడ నీలో విశ్వాస్యత కనబడుతుంది అనే మాట పలికాడు. నీవెంతైనా నమ్మదగిన వాడవు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం కృంగిపోకూడదు. కీడుకు కృంగిపోవడం కూడా, కృంగిపోయిన వ్యక్తి ఉత్సాహంగా ఉంటాడా? ఉత్సాహంగా ఉండలేడు. ఉత్సాహంగా దేవుని కొరకు పరుగులెత్తాడా? పని చేస్తాడా? చేయలేడు. కానీ మరి దేవుడు టైం ఎందుకు ఇస్తున్నాడు? రాను రాను ఏం కావాలి? టెక్నాలజీ ఏమవుతుంది? ఇల్లు ఏమవుతుంది? వాకిలు ఏమవుతుంది? అర్థమవుతుందా? రాను ఏమవుతుంది? రాను ఏం కోరుతున్నాం? రాను ఏం కొంటున్నాం? ఏం కొనాలనుకుంటున్నాం? ఆశలు ఏ విధంగా పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? ఆత్మీయ జీవితం, దేవుని పట్ల మన జ్ఞానం పెరిగింది, మన అనుభవం పెరిగింది. మనం ప్రభువుని నమ్ముకున్న దానికంటే ఈరోజు మనకి ఎక్కువ తెలుసు. దేవుణ్ణి గురించి, వాక్యాన్ని గురించి, అలాగే ఆత్మీయ సహవాసము, దైవజనులు. మరి ఇవన్నీ ఒకప్పటి రిజల్ట్ కూడా లేకపోతే ఎలా? ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా?
మొత్తం నీ అనుభవాన్ని అంతటిని ఉపయోగిస్తే ఇదివరకున్న రికార్డులను తిరగరాయాలి, తలక్రిందులు చేయాలి కదా. ఇంతకు ముందు కంటే ఒకప్పుడు వెనకకు చూస్తే ఎంత బలహీనమైన పరిస్థితిలో మన జీవితంలో దేవుణ్ణి గూర్చి. మరి ఇప్పుడు అంత బలంగా ఉన్నావు కదా. ఇంతకు ముందు రికార్డులు ఎందుకు తిరగరాయట్లేదు? ఇంతకు ముందు రికార్డులను ఎందుకు చరిత్ర సృష్టించట్లేదు? చరిత్ర సృష్టించు. చరిత్రనే చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే చరిత్రలో ఉందే హైలైట్గా ఉంది. జీవితంలో ఎప్పుడు అన్ని కలిగి కూడా అంతటిది, దాన్ని మించింది ఈరోజు తయారు చేయలేకపోతున్నా, నిర్మించలేకపోతున్నా. కృంగిపోవడం ద్వారా వాడి పని జరుగుద్ది. నువ్వు కృంగిపోతే డైలీ నువ్వు చేసేది కూడా చేయలేవు. దేవుని దగ్గరికి ఆనందంతో పరిగెత్తలేవు, దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు, దేవుని పట్ల విశ్వాసంతో ఉండలేవు, నిరీక్షణతో ఉండలేవు, ఉత్సాహంతో ఉండలేవు. దేవుడు నాకున్నాడు, దానికంటే ఏది గొప్పదండి? ₹1,00,00,000 నాకు వచ్చాయి, గొప్పదా? లేక మీరు అనుకోవాలి. ఇక మీరు ఉత్సాహం అనుకునే విషయాలన్నీ ఒకసారి చెప్పండి. దానికంటే దేవుడు నాతో ఉన్నాడు. అందుకే కొంతమందిని తన మీద ఆధారపడిన వారికి ఇవన్నీ ముందు పెడుతున్నాడు. మనమేమో వాళ్ళకే ఇస్తావా, నాకు ఇవ్వవా, నాకు మొత్తం వెనక్కి తోసేస్తావు, వాళ్ళకేమో ఇస్తావు. వెనుకున్న వాళ్ళు, నేను ముందున్నాను, ముందు నుండి నేను అడుగుతున్నాను, అడగని వాళ్ళకే ఇస్తున్నావు, అన్య జనులకే ఇస్తున్నావు, భక్తిహీనులకే ఇస్తున్నావు. ఎందుకో తెలుసా? నేనంటే ఏంటి, నేను లేనివేంటి అని చూపించాలనుకుంటే వాడితో పోటీ పడతావేంటి నువ్వు? నేను బుద్ధి చెప్పే వారితో నువ్వు పోటీ పడుతున్నవేంటి? అసలు నీకెందుకు అది? మీకు అర్థమవుతుందా? ఇది నాకు ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తెలుసు. అది ఇప్పుడు తెలుసుకున్నాను నేను. అందుకే నాకు కిరీటం ఉంది, దేవుని గూర్చిన ప్రత్యక్షతలో అతిశయం ఉంది నాకు. అది మనం గుర్తించాలి. దేంతో పోటీ పడుతున్నా? నేనంటే ఏంటి? ప్రభు కొన్నిసార్లు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి, నా పరిపాలన ఎట్టిదో, నేను ప్రక్కకుండి మనుషుల పరిపాలన ఎట్టిదో మీకు చూపిస్తానని చెప్పాడు. దాని కొరకే పరుగులు ఎత్తారు కదా. అప్పుడు తెలిసింది, నీ పరిపాలన ఎన్నడూ ఎరుగని వారమైతిమి అని దుఃఖపడుతూ ఏడవాల్సి వచ్చింది. దాని కొరకు ఆ పరిస్థితులు, వాటిని చూసి మనం శోధించబడ్డం కాదు. అది మనం తెలుసుకోవాలి. తన్ను ప్రేమించే వారి కొరకు, తన్ను నమ్మే వారి కొరకు, తన మీద ఆధారపడే వారి కోసం దేవుడు వేటిని సిద్ధపరుచుచూ ఉన్నాడో వాటిని మానవ కన్నులు ఇంకా చూడలేదు. అంతెందుకు, మానవ హృదయం ఇంకా కూడా దాన్ని కనుగొనలేదు. అంటే వారి తలంపులు కూడా వాటిని గూర్చి వాటి దరిదాపుల్లోని కూడా రాలేదు ఇంకా. అలాంటివి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు విన్నారా? తన్ను ప్రేమించే వారి కొరకు, తన్ను సేవించే వారి కొరకు, తన మీద ఆధారపడే వారి కొరకు దేవుడు వేటిని సిద్ధపరిచాడో అవి మానవ జ్ఞానము కంటే మించినవి. మానవ జ్ఞాన పరిధిలో ఉన్న వాటికి మనం శోధించబడడం కాదు. అది మనం గుర్తించాలి. కాబట్టి కృంగిపోవడం ద్వారా వాడి పని జరుగుతుంది. శత్రువు ఏమనుకున్నాడు? కృంగిపోవాలి, మొత్తానికి నేను ఆపానా లేదా? దేవుని కొరకు పరుగులు ఎత్తేవాడివి, దేవా నీవు జీవాన్ని ఇచ్చావు, ఈ జీవం నీదే, నీవిచ్చిన వరమే ఈ జీవితం అని ఉత్సాహముతో దేవుని స్తుతించాలనుకున్న నేను ఆపానా లేదా? దేవుడే నా ధనం అనుకున్న నేను ఆపానా లేదా? అదైనా జరిగింది అని వాడు సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి కృంగిపోకూడదు. కీడు వలన జయించబడకు. కృంగిపోవడం కీడు వలన దెబ్బ తినడమే అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. మూడవదిగా, కీడు వలన ఓడిపోవడం అంటే విశ్వాసాన్ని కోల్పోవడం అండి. దేవుని పట్ల అనుమానాలు, సందేహాలు. కీడుకు ఏం కోల్పోతున్నారు? విశ్వాసాన్ని కోల్పోతున్నారు. యోబు భార్య ఏం కోల్పోయింది? విశ్వాసాన్ని కోల్పోయింది. ఒకసారి చెప్పు, దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని గురించి చెప్పు. ఏం చెప్పాలి? నమ్ముకున్న వాళ్ళనే ఏం చేస్తాడు? విశ్వాసం ఉందా? దేవుని పట్ల నీ విశ్వాసం చెప్పు అంటే. మనం విశ్వాసం కూడా ఎలా ఉందంటే చాలాసార్లు చుట్టుప్రక్కల మొత్తం సాక్ష్యాలే.
కానీ వాటిని మనం వ్యతిరేకంగా మార్చుకుంటున్నాం. అవే అసలు మనం ఎదగడానికి కారణం. మీకు అర్థమవుతుందా? అవే ఎదగడానికి కారణం. కానీ వాటిని మనం ఏం చేస్తున్నాం? మన విశ్వాసం సమాధి కావడానికి కారణాలుగా మనం వినియోగించుకుంటున్నాం. లేక సాతాను అలా చేస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? అవే నువ్వెక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కడానికి మెట్లవుతాయి అవే. అవే మెట్లవుతాయి. అది ఆశ్చర్యం. అది దేవుని దగ్గర ఉంటే అర్థమవుతుంది. దేవుని దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండు చాలు. దేవుని దగ్గర ఎలా ఉండాలి? మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడితేనే కాదు. నాకు దేవుని గురించి ఓ విషయం తెలుసు. నా హృదయ అంతరంగము లోపల దాచబడిన దాన్ని తెరిచిన పుస్తకంలాగా చదివే దేవుని ముందు నేను మాట్లాడడం ఎందుకని మౌనంగా ఉంటాను. అర్థమైందా? కొన్నిసార్లు నా ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఈలోపు దేవుని గురించి ఆలోచిస్తాను, గంట అయిపోద్ది. ఇలా కూడా ఎందుకు గడపకూడదు? కొన్నిసార్లు ఇలాంటి సమయాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉత్సహించు ఆ తలంపులు అవన్నీ ఎందుకు కలుగుతూ ఉన్నాయి? దైవ ధ్యానం అంతగా అసలు అంత పర్ఫెక్ట్ ఇంకే విషయం కూడా ఉండదు. చాలామంది ఏవేవో ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటారు. టెక్నాలజీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. డబ్బును గురించి ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల విషయాలు ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటారు. దేవుణ్ణి అదే ప్లేస్లో దేవుని పెట్టు, అదే ప్లేస్లో దేవుని కార్యాలు పెట్టు, అక్కడ ఓటమే ఉండదు. మానసిక ఆనందము, ఆత్మ ఆనందం మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కూడా జరుగుద్ది అక్కడ. అది కూడా మనం గుర్తించాలి. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుణ్ణి గూర్చిన విశ్వాసం మనకి ఇచ్చాడు. చుట్టూ అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. అడవి గడ్డిని చూసినప్పుడు, గడ్డి అంటేనే దేవునికి ఇష్టం ఉన్నట్టుంది. దానికి చూడు, రోజుకు ఒక వస్త్రం. అందరూ కూడా ఆ పువ్వుల కొరకు ఎగబడుతున్నారు. నాకు చూడు వస్త్రాలు లేవు. నేను కాదు, మామూలుగా అటువంటి సందర్భంలో నాకు చూడు వస్త్రాలే, సరైన వస్త్రాలు లేవు. కోరుకున్నా అది లేదు, ఇది లేదు, ఇది లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డికే ఎంత అందం ఇస్తే, యుగాయుగములు నాతో ఉంచుకోవాలనుకున్న నీకు ఎలాంటి అలంకరణ చేస్తాను? ఇది వాస్తవం. మనమేం ఆలోచిస్తున్నాం? దేవుని దగ్గరికి రాని వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడిగిన వాడికే ఇస్తే, అడిగిన వ్యక్తికి నీకు ఇంకా ఇచ్చేది ఈ మానవ చరిత్రలోకి రాలేదు. నీకు అర్థమవుతుంది. కొన్నిటికి పరిధి ఎంత ఉందో తెలుసా? కొన్నిటికి పరిధి 1000 సంవత్సరాలు ఉంది. మరి దాన్ని మానవ పరిధిలోనికి రప్పిస్తే నువ్వు 10 సంవత్సరాలే బతుకుతావు. ఆయన రాకడ వచ్చేస్తుంది. ఈ ఘనతను నువ్వు 10 సంవత్సరాలే అనుభవిస్తావు. దేవుడు యుగాయుగములు ఇవ్వాలనుకుంటున్నాడు. దీని సంగతి ఏంటి? ఏమైనా అర్థమవుతుందా? విశ్వాసాన్ని కోల్పోతున్నామండి. ఎంతైనా ఏ కోణంలో చూసినా నమ్మదగిన దేవుణ్ణి మనము ఆ నమ్మకత్వాన్ని కనుగొనలేకపోతున్నాం. చూడండి, ఎటువంటి విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నాం మనం. కొన్నిసార్లు ఉండకూడదు. నువ్వు ఏ కోణంలో చూసినా ఆయన ఎవరు? ఆయన విశ్వాస్యత తరతరములుండును, ఆకాశం కంటే ఎత్తైంది అది. అది మనం గుర్తించాలి. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవడం ఏంటి అసలు? కీడుకు విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కొందరు భక్తుల జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల్లో వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 6వ వచనం నుండి చూస్తే, ఈ భక్తుల గురించి మనం చదవాలంటే మనం మొదటి నుండి చదవాలి. నేనైతే 6 నుండి 18 దాకా చదవాలని పెట్టుకున్నాను, సమయం అయిపోయింది. 6వ వచనం నుండి చూస్తే, నేను నా వింటిని నమ్ముకొనును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతి నుండి మమ్ము రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే, దినమంతయు మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఇది భక్తుల యొక్క దేవుని మీద ఆధారపడుతూ ఆనందిస్తున్న అతిశయ విషయాలు, సెలబ్రేషన్. ఇది మనం చూస్తున్నాం.
ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే వీరు దినమెల్ల దేవుని యందు అతిశయపడుతున్నారు. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే పరిస్థితిలో ఉన్న వీరికి, అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించేశావు. అన్ని జనులోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధిక వెల చెప్పక ధన ప్రాప్తి, ధన లాభము లేక నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు అమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా, ఎగతాళికి కారణముగా మమ్మను ఉంచి ఉన్నావు. అన్ని జనులు మమ్మను సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. 17 ఇదంతయు మా మీదికి వచ్చినను. ఇక్కడ 15, 16 కూడా మనం చదవాలి. నన్ను నిందించు దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడచి తొలగిపోలేదు. చూసారు ఎటువంటి విషయాలు? వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయో, చుట్టూ ఉన్నవి ఎలా ఉన్నాయో వాటన్నిటిని వర్ణిస్తూ, మా హృదయం నీ నుండి ఒక్క క్షణము కూడా వెనుకంజ వేయలేదు. నీ నిబంధనను అనుసరిస్తున్న మేము ఆగిపోలేదు, వెనుకకు తిరగలేదు. మా అడుగులు ఏ విధంగా ఉన్నాయి? నీ మార్గమును ఆగిపోకుండా అనుసరించాయి. ఇదంతా వచ్చినా ఎలా ఉన్నారండి వీళ్ళు? ఇంతకుముందు మనం అనుకున్న దుష్టులైన కోరహు కుమారులు వీళ్ళు. ఆ కోరహు అలా ఉండి, ఆ కోరహుతో పాటు పెద్దలందరూ ఆ విధంగా చెడిపోతే అందులో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు. అది మనం చూస్తున్నాం. ఎలాంటి శ్రమలు వారి జీవితంలో వచ్చినా ఎలా ఉన్నారు? విశ్వాసములో వెనుకంజ వేశారా? ఆయన విశ్వసించడములో ఆగిపోయారా? ఆ విషయాలన్నీ, ఎంత గొప్ప విషయాలు ఇక్కడ మాట్లాడతారో ఆ విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఆశ్చర్యము వీరి పరిస్థితి. 25లో మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరం నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము అని దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుని యందు వీరికి ఉన్న విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నారు. అది వీరిని గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే యోబుని గురించి కూడా, యోబు ఎలాంటి అద్భుతమైన మాటలు మాట్లాడాడు, అవి కూడా ఆశ్చర్యం. ఏది నీ విశ్వాసం? మన విశ్వాసం అంటే మనం ఎలా ఉన్నామంటే, ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఏది నీ విశ్వాసం? ఎక్కడ ప్రభు? గోడ ముందు రాయలేదు, గోడ వెనకాల రాయలేదు. ఎగ్జామ్ రాయమంటే మనం ఏమంటున్నాం? గోడ ముందు రాసి పెట్టలేదు, గోడ వెనకాల రాసి పెట్టలేదు, గోడ పక్కకు రాయలేదు, చుట్టూ చూస్తే ఎక్కడ లేదు, ఎవరు చూపించేటోళ్ళు దొరకట్లేదు. ఎగ్జామ్కు చూపించేటోడు కూడా లేడు, ఎట్లా రాయాలి అంటున్నామా లేదా? మనం నా పక్కవాడు రాయట్లేదు కాబట్టి నేను కూడా రాయాలి. ఏది నీ విశ్వాసం? దేవుణ్ణి గురించి నువ్వు కనుగొన్నది నీ గుండె లోతుల్లోండి రావాలి. పక్క నుండి కాదు, ఎదురు నుండి కాదు, చూపించే వ్యక్తి దగ్గర నుండి కాదు, లేదా బుక్ ముందు చూసి కాపీ పేస్ట్ లాగా కాదు. నక్కికి మక్కి అంటే తెలుసు కదా, అలా కాదు. అలాగైతే నా రాస్తాం అన్నట్లున్నావు. దేవా, నువ్వు చక్కని గృహమునిచ్చి ఫుల్ సౌకర్యాలతో ఉన్న ఇంట్లో పెట్టి ఇప్పుడు రాయమంటే, దేవుడు చక్కని గృహమును సౌకర్యాలతో కూడిన వాటిని ఇవ్వగలిగిన వాడు అని రాస్తా. ఇక అది నువ్వు రాసేది ఉంది, ఎదురుగా కనబడుతున్న దాన్ని చూసి రాయడం కాదు. అక్కడ నీ గుండెల్లో నుండి నీకు నువ్వుగా. పుస్తకం ఉంటే అందరికీ వచ్చు, పాటల బుక్ ఉందనుకోండి అందరికీ చరణాలు. ఆ బుక్ లేకపోతే 100 సార్లు పాడిన పాట కూడా రాదు. పేరుకు ఇవే పాటల, ఎప్పుడు ఇవే పాటల. మన పాటలు చాలా తేలిక,
కొంతమంది భక్తులు రాసిన పాటలే పాడాలనుకున్న వాళ్ళ ఆ యొక్క పదజాలము కానీ ఆ యొక్క సంస్కృతానికి సంబంధించిన పదాలు కానీ కొంతమంది ఎలా పాడుతారో తెలుస్తా, వాళ్ళ దగ్గర బుక్కే ఉండదు. మనం ఎలా ఉన్నామంటే లోపలికేమీ ఎక్కడం లేదు. ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? దేవుడు అక్కడ చేసి చూపిస్తే చూసి రాస్తా, చూసి రాయడమే, లోపల ఏది లేదు. అలాగైతే నువ్వు అన్యజనులో ఉండాలి నిరీక్షణ కోసం. దేవుడు శాశ్వతమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏది నీ విశ్వాసం? కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనేకులు. విశ్వాసాన్ని కారణం కష్టాలు, కారణం శ్రమలు, కారణం ఇబ్బందులు. చక్కని పాట పాడుకున్నాం అనేది అందుకే పాడుకున్నాం. అందుకే పాడుకున్నాం. వాటి ద్వారా సాతాను ఏం చేస్తున్నాడు? ఆ కీడుల ద్వారా నిన్ను ఓడించాలనుకుంటున్నాడు. కీడు వలన జయింపబడకు. కీడు నిన్ను జయించనివ్వకు. దేవుణ్ణి ప్రపంచంలో ఎవ్వరు కనుగొనకుండా తాను మాత్రమే కనుగొన్న విషయం అది. తన విశ్వాసానికి ఎంత లోతు ఉందో తెలుసా? ఆ లోతు ఈయనకుంది, అబ్రహాం. కాబట్టే ఆయన ఏం చేశాడు? మేమిద్దరం వెళ్ళి బలి అర్పించేసి వచ్చేస్తామని చెప్పాడు. మీరు కిందనే ఉండండి, మేము వచ్చేస్తాం. బలి అర్పించి మేము వస్తాం. బలి అర్పించేదే ఇస్సాకును, బూడిద చేసేదే ఇస్సాకును, మేము వస్తాం. చూసారా? కాబట్టి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం! అతని విశ్వాసం అది మనం గుర్తించాలి. విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. కానీ విశ్వాసులైన వారందరికీ కూడా తండ్రిగా అనుభవించే ఆ వాగ్దానము స్వతంత్రించుకోవడము అతడు దూరం నుండి చేశాడు. అది చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఏదేమైనా విశ్వాసాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది కీడులో. విశ్వాసాన్ని కోల్పోకు. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? మానవ జ్ఞానాన్ని మించింది. దాన్ని దీంతో ఏమి నిర్వచిస్తాం? ట్రై చేస్తాం, నిర్వచించలేం, అసలైన విధానంలో స్థాపించలేం. మనము నమ్మే విశ్వాసం ఏదైతే ఉందో యేసుక్రీస్తు నందలి, అది జ్ఞానానికి మించింది. జ్ఞానములో మరణము చిట్ట చివరిది. అది ఎప్పుడైనా వస్తుంది. అది రాగానే మనకు ఉన్నవన్నిటిని మనం కోల్పోతాం. అప్పటి వరకు ఎంత కష్టపడుతున్నామో, దేని కొరకు కష్టపడుతున్నామో, అది ధనమైనా విద్య అయినా అన్నిటిని కోల్పోయి విద్యావంతులు విద్య విహీనులుగా వెళ్ళిపోతారు కదా. అది పరిస్థితి. ఇదే మానవ జ్ఞానములో ఉంది. మరి కష్టపడడం ఎందుకు? పోగొట్టుకోవడానికి. ఇది మానవ జ్ఞానంలో ఉంది. నువ్వు అంత కష్టపడేది ఎందుకు? అన్ని పోగొట్టుకోవడానికి ఈ పరుగు. ఇదేం విచిత్రం! ఇది మానవ జ్ఞానంలో ఉంది. కానీ విశ్వాసంలో ఏముందో తెలుసా? నీ ప్రతి కష్టము శాశ్వతముగా నీకు ప్రతిఫలం ఇచ్చేదిగా, ఆయన్ను నమ్మితే ఈ నశించేది నశించనిదిగా మారుతుంది. చూసారు ఎంత గొప్ప విషయం ఉందో? అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం. విశ్వాసాన్ని కోల్పోకూడదు. అబ్రహాం విశ్వాసం దహించబడిన, వధించిన, మొక్కలుగా చేసిన, దహించిన, బూడిదగా మారిన విశ్వాసాన్ని కోల్పోతాడు అతడు? అతడి విశ్వాసం చూసారా? ఏ బండ నుండి చెక్కబడ్డారు మీరు? ఏ బండ నుండి, ఏ చెట్టు నుండి పుట్టారు మీరు? అబ్రహాము మన తండ్రి, మన పితరుడు. ఆ చెట్టుకు దేవుడు మనల్ని అంటుకట్టాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఎలాంటి విశ్వాసాన్ని కోల్పోకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా కీడుకు ఆత్మీయతను కోల్పోవడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు 1 కొరింథీ 6వ అధ్యాయంలో చదువుకున్న వాక్యం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనంలో, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. మరి ఏం చేయాలి? అంతకంటే నీ సహోదరుడు ఏం చేస్తున్నాడు? వినట్లేదు.
అన్యాయం చేస్తున్నాడు. అంతకంటే నీ సొత్తులు అపహరింపబడనిచ్చుట నీకు దీనికంటే లాభం. దీంతో ఏది లాభం అనుకుంటున్నామో దాన్ని మించిన లాభం దేంట్లో ఉంది? నువ్వు గొడవలోనికి దిగకుండా మౌనముగా ఉండడంలో. మరి మౌనంగా ఉంటే పోతాయి. ఆత్మీయతను ఏదైతే మనం స్థాపిస్తున్నామో ఆ ఆత్మీయతను దెబ్బకొట్టడానికి సాతాను ఏం చేస్తున్నాడండి? అన్యాయం చేసే వాళ్ళను రేపుతున్నాడు. మన గొడవలోకి చిక్కుకోకూడదు. వింటున్నారా? సాత్వికంగా ఉంటే నష్టం వస్తుందా? అది నా కిరీటం. ఎందుకంటే ఆ సాత్వికంలో దేవుడు ఏమి ఇస్తాడో నాకు తెలుసు అనేది మనం గుర్తించాలి. కాబట్టి వ్యాజ్యమాడుట కంటే కూడా ఏం చేయమంటున్నాడు? మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? వ్యాజ్యమాడితే నీ ఆత్మీయత తగ్గిపోద్ది. ఆత్మీయత తగ్గిపోతే ఆత్మీయతను బట్టి మార్కులు, ఆత్మీయతను బట్టి అంతస్తులు. నీకు అర్థమవుతుంది? ఆత్మీయతలో మార్కులు తగ్గిపోతే నువ్వు పోగొట్టుకునేది ఎంత గొప్పది తెలుసా? అంత గొప్పదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దీనికంటే ఎన్ని రెట్లు చెప్పాలి అది? అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనకు ఆత్మీయత ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఆయన చూస్తే మనలో కలిగిందో, ఆయన వాక్యం వింటే మనలో కలిగిందో, అది ఎంత విలువైందో తెలుసా? నీ ప్రాణం కూడా ఇచ్చేయచ్చు దానికోసం. ఇక ఈ గొడవకు ప్రక్కకు పోతే ఏం జరుగుతుంది? నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇచ్చేవాడు దేవుడు. అంత మాత్రమే కాదు, దాన్ని మించిన దాంట్లో ఆయనకు అన్నీ ఉన్నాయి. దేవునికి అన్నీ ఉన్నాయి. దీనికి మించిన వాటిలో నీ పేరు రాసి దాని ముందు పెట్టగలడు. దీనికి ఇతడు హక్కుదారుడు అని పేరు రాయగలడు దేవుడు. మీకు అర్థమవుతుంది? ఆత్మీయతను కోల్పోవడం కంటే వాటిని కోల్పో. వాటికి మించిన వాటికి నువ్వు హక్కుదారుడవని దేవుడు నిన్ను వాటి మీద యజమానుగా దేవుడు పెడతాడు. ఇది వాక్యం చెప్తున్న విషయం. కాబట్టి కీడుకు ఆత్మీయత కోల్పోకు, వివాదములో చిక్కుకోకు, సమాధానమును కోల్పోకు. నీ ఆత్మీయత అంతవరకు దేవుడు నిన్ను గురించి ఇచ్చిన సాక్ష్యం. నేను దేవుని స్తుతించే వ్యక్తిని, దేవుని సేవించే వ్యక్తిని, నేను సాత్వికుణ్ణి, నేను సాత్వికముగా ఉండే వ్యక్తిని. దేవుడు నాకు అది నేర్పించాడు. నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో, దేవుడు నీ గురించి ఏది సాక్ష్యం ఇస్తున్నాడో అది చాలా ప్రాముఖ్యం. దాన్ని పోగొట్టుకోవద్దు. యోబుకు దేవుని స్తుతిస్తున్నాడు కదా, ఎప్పుడు కూడా కృతజ్ఞత. దాన్నే దెబ్బతీయాలని సాతాను వచ్చాడు. యోబు ఏం మాట్లాడాడండి? యోబు ఏం మాట్లాడతాడా అని భూలోకము పరలోకము నిశ్శబ్దంగా ఉంది వినడానికి. పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా. ఒక పిన్ను పడినా కూడా, ఒక పిన్నును మనం డ్రాప్ చేసినా కూడా శబ్దం అందరికీ వినబడేటట్లుగా నిశ్శబ్దం. యోబు ఏం మాట్లాడతాడా? ఎంత అద్భుతంగా మాట్లాడాడు యోబు. దేవా నువ్వు ఇచ్చావు, అందుకే ఈ పేరు నాకు కలిగింది. ఇది నాది కాదు. నువ్వు ఇవ్వకపోతే ఇది నా పేరు ఇప్పుడు ఏదైతే ఉందో అది, ఇప్పుడు వీరు అనుకుంటుంది వ్యతిరేకంగా, అది అసలు నాది. కానీ ఇప్పుడు వీరు అనుకునే ఆ పేరంతా నువ్వు ఇవ్వడం ద్వారానే కలిగింది అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి దేవునికి. హృదయం ఎలా ఉంది? ఇది ఇంతవరకు ఉన్నది అదంతా నువ్వు ఇవ్వడం ద్వారానే ఆ ఘనత, ఆ క్రెడిట్ అంతా నీదే, నాది కాదు. వీళ్ళు నాదనుకుంటున్నారు. యోబు 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 అనుకుంటారు. యోబుది కాదు, దేవుడు ఇవ్వడం ద్వారా అతనికి కలిగింది. అలా ఎవరికి కలగలేదే ప్రపంచంలో. కాబట్టి అది మానవ సామర్థ్యం ద్వారా వచ్చింది కాదు అనేది ఉంది అతనిలో. దేవుడు ఇచ్చాడు అన్న దాంట్లో ఎంత పెద్ద అర్థం ఉందో నాకైతే అర్థమైంది. కాబట్టి ఎంత చక్కగా మాట్లాడాడు. అదే దెబ్బతీయాలనుకున్నాడు. నిన్ను స్తుతించే నీ కుమారుడు నీ ముఖము ఎదుటనే, నీకు ముఖము ఎదుటనే. దేవుడిచ్చే ముద్ర సాక్ష్యం ఏంటి? నన్ను స్తుతించేవాడు. ఇప్పుడు దాన్ని దెబ్బతీయాలి. దేవుడు నిన్ను గురించి ఇచ్చే సాక్ష్యాన్ని దెబ్బతీయాలని కీడు ద్వారా వాడు ప్రయత్నం చేస్తాడు. నేను అదే ఆత్మీయతలో స్థిరంగా ఉంటాను. నన్ను గురించి నేనేమనుకుంటున్నానో, దేవుడు నన్ను గురించి ఏం చెప్తున్నాడో, అందులో ఏమి జరిగిన, ఇతరులను దూషించిన, అవమానపరిచిన, నష్టం జరిగిన, నేను క్రిందికి వెళ్ళాల్సి వచ్చినా కూడా అదే ఆత్మీయతలో స్థిరంగా ఉంటాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి
మన ఆత్మీయతను కోల్పోవడం, కీడుకు లొంగిపోవడం, కీడు వలన జయించబడడం. కీడు వలన జయించబడక మనము కీడు వలన ప్రభావితం కాకుండా స్థిరంగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.